అందరూ ప్రైజ్ లార్డ్. దేవుని కృపను బట్టి దయవలన మరొకసారి మనం అందరం కూడా ఉదయకాల సమయంలో మరి ప్రభువును స్తుతించడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి, సాక్ష్యాన్ని పంచుకోవడానికి ప్రభు సహాయపడుతుంటున్నాడు. మీరందరూ కూడా మరి దాని కొరకై ప్రార్థన చేస్తున్నారు. కొంతమంది చక్కగా ఆ యొక్క సాక్ష్యాలు విని బలపడుతున్నారు. చక్కని కామెంట్లు కూడా పంపిస్తుంటున్నారు. దానివల్ల మీరు పొందినటువంటి అనుభవాలు కూడా చెప్తుంటున్నారు. చాలా సంతోషం. కాబట్టి ఇప్పుడు కూడా మరి మనము కొంత వాక్యాన్ని ధ్యానించి త్రిసాక్ష్యాన్ని కొనసాగించుకుంటూ వద్దాం. ప్రార్థన చేసుకుందాం. పింగళ మా పొడవ తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి స్తోత్రాలు. రాత్రంతా మమ్మల్ని కాపాడారు, భద్రపరిచినారు, కృపించారు. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. ఈ సమయంలో ప్రభా అనుదినం యొక్క ధ్యానంలోను మరి సాక్ష్యంలో ఇంతవరకు సహాయపడుతూ వచ్చారు. ఈరోజు కూడా మీ దాసుని అభిషేకించి కొన్ని మాటలు సాక్ష్యాన్ని పంచుకోవడానికి సహాయం చేయండి. ఎవరికి అవసరమో, ఎవరి వీటి ద్వారా బలపరచబడుతున్నారో వారందరి బట్టి మీకు అందరూ స్తోత్రాలు. ఎవరు నిర్లక్ష్యం చేసుకుంటున్నారో వారితో ప్రభావానికి కూడా అవకాశం కల్పించండి. మరోసారి మీ కృపాస్థాలకు అప్పచెప్పుకుంటూ మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని వేడుకుంటూ కనబడేటువంటి అంధకార శక్తులు మీ నామపేడ బంధిస్తూ మమ్మల్ని తగ్గించుకుని మీ వైపు చూస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. రండి, ఈ దినము యొక్క మన ధ్యానం కొరకై నిర్గమకాండము 15వ అధ్యాయం. నిర్గమకాండము 15వ అధ్యాయము కొన్ని మాటలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండము 22వ వచనం నుంచి చదువుకుందాం. 22. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచి అతడు వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరారు. మారా నీళ్లు చేదవని కనుక వారు ఆ నీళ్లు తాగలేకపోయారు. అందువలన దానికి మారా అని పేరు కలిగెను. చాలు. చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు ఆశ్రయించి దీవించుగాక. ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రాముఖ్యంగా బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం ఒక వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో చదువుకున్నాం. ఇశ్రాయేలీయులు తమ ప్రయాణాన్ని ఐగుప్తు నుంచి ప్రారంభించినారు. కనాను వైపు వెళుతూ ఉంటున్నారు. వారికి మార్గ మధ్యలో అనేకమైన అనుభవాలు వారు పొందుతూ వచ్చారు. అనుభవాలు చాలా ఉన్నాయి. అయితే కొన్ని అనుభవాలు మరి ఇక్కడ మనం ఈరోజు చూడబోతుంటున్నాం. ఎర్ర సముద్రం దాటుకొని వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నారు, ఆనందంగా పాటలు పాడుకున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చక్కని వాయిద్యాలు వేసుకొని అందరూ కూడా చక్కగా పాటలు పాడుకుంటూ ప్రభుని స్తుతిస్తూ వచ్చారు. అయితే కొంచెం ముందు పోయేటప్పటికి వాళ్ళకి నీళ్ళే దొరకలా. నీళ్లు దొరకనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. అయ్యో, నీళ్లు దొరకలేదని అందరూ బాధపడుతూ ఉన్నప్పుడు సరే అక్కడి నుంచి కొంచెం ముందు పోదామని ప్రయాణం చేస్తున్నారు. అక్కడికి వెళితే అక్కడ నీళ్లు దొరికినాయి, కానీ చేదైన నీళ్లు దొరికినాయి. చేదైన నీళ్లు అక్కడ దొరికినాయి. ఇశ్రాయేలు యొక్క ప్రయాణము ఐగుప్తు నుండి కానానుకు 4 రోజులు ప్రయాణం పడుతుంది. అయితే వారికి పట్టినటువంటి సమయం ఎంత అని మనం చూస్తే 40 సంవత్సరాలు. ఎందుకు అంటే వారు ప్రభు యొక్క విధానంలో, ప్రభు యొక్క మార్గంలో, ప్రభు చిత్తానుసారంగా లేకుండా వారు సొంత ఇష్ట ప్రకారం, వారు సొంత మనస్తత్వ ప్రకారం మరి ప్రయాణం చేస్తూ వచ్చారు. అందుకని వారి యొక్క ప్రయాణంలో చాలా లేట్ అయిపోయింది. ఈ 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో వారు అనేక విషయాలు నేర్చుకున్నారు. అనేక విషయాలు. కాబట్టి అందులో ఒక విషయము ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. అది ఏ విషయం అంటే మారా.
లేక చేదైనటువంటి నీళ్ళ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ ప్రయాణం కొనసాగుతుంది. ఇప్పుడు వాళ్ళకి స్థలంకి వచ్చారు. సంతోషం అనేది ఉంది. చక్కని పాటలు పాడుకున్నారు. మరి అక్కడి నుంచి బయలుదేరారు. మరొక స్థలంకి వస్తే నీళ్లు లేవు అక్కడ. అయ్యో తప్పికొని ఉన్నామనుకున్న మరొక స్థలానికి వెళ్ళారు. అక్కడ వాళ్ళకి చేదైన అనుభవం ఒకటి వారికి ఎదురైపోయింది. ప్రియమైన సహోదర సహోదరి, క్రైస్తవ జీవితం అంతా సులభమైన మీద కాదు. మనం అనుకున్నంత ఈజీ కాదు. మనం అనుకున్నంత రీతిగా ఎల్లవేళలా మనము సుఖంగా ఉంటాము, సంతోషంగా ఉంటాము, ఆనందంగా ఉంటాము. ఎల్లవేళలా మనము మన యొక్క జీవితము చాలా భోగభాగ్యాలతో ఉంటుందని అనుకోకండి. క్రైస్తవ జీవితం అప్స్ అండ్ డౌన్స్. కొన్నిసార్లు పైకి పోతుంది, కొన్నిసార్లు కిందకు వస్తుంది. ఏది తీపైనటువంటి అనుభవాలు కొన్నిసార్లు మనం పొందుతాము, చేదైన అనుభవాలు కూడా మరి కొన్నిసార్లు మనం పొందుతాము. అందుకని తీపైన అనుభవాలు పొందినా అవి దేవుడే మనకు అనుమతిస్తాడు. చేదైనటువంటి అనుభవాలు పొందినా దేవుడు అనుమతిస్తాడు. చాలామంది తీపి అనుభవాల కొరకు ఇష్టపడతారు, కానీ చేదైనటువంటి అనుభవాల కొరకు వాళ్ళు ఇష్టపడరు. ప్రాముఖ్యంగా దైవ సేవకులు అనే వారికి దేవుడు ఎక్కువ చేదైనటువంటి అనుభవాలు ఇస్తాడు. మిగతా వారి కంటే కష్టాలు కానీ, శ్రమలు కానీ, శోధనలు కానీ, బాధలు కానీ, నిందలు కానీ, అవమానం కానీ, ఆకలి కానీ, తప్పు కానీ, ఇంకా అనేకమైనటువంటి యొక్క మరి అపాయకరమైనటువంటి స్థితుల్లో గుండా దైవ సేవకులకు ఆయన అనుమతిస్తాడు. నేను ఒక రోజున ప్రార్థన చేశాను. ప్రభా, మరి దైవ సేవకులు కదా, వారు అనేకులకు మాదిరికరంగా ఉండాలి. వారే వ్యాధిగ్రస్తులై ఉండి, వారే కష్టాల్లో ఉండి, వారే శ్రమల్లో ఉంటే మిగతా వారు ఎలాగ మిమ్మల్ని నమ్ముతారు? వాళ్ళు ప్రశ్నిస్తారు కదా. వాళ్ళు దేవుని సేవకులై ఉండి వాళ్ళ పరిస్థితి ఉంటే మనం ఏంటయ్యా అక్కడ పోయేది అంటారు కదా. ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి? ప్రభు, ఒక రోజు నేను ప్రార్థించినప్పుడు ప్రభు స్పష్టంగా నాతో మాట్లాడాడు హృదయంలో. ఏమనంటే, నేను ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రతి అనుభవం గుండా పోయాను. ఎందుకు ప్రతి అనుభవం గుండా పోవాల్సి వచ్చిందంటే, నేను మహిమా స్వరూపుణ్ణి. మానవుల యొక్క కష్టబాధలు తెలుసుకోవాలనుకుంటే మానవ స్వరూపం నేను ఎత్తాల్సి వచ్చింది. మానవుని యొక్క శోధనలు, బాధలు, శ్రమలు, సంతోషాలు, సుఖదుఖాలు తెలుసుకోవాలనుకుంటే నేను నరమాత్రుడిగా రావాల్సి వచ్చింది. అప్పుడు నాకు తెలిసినాయి. అలాగే సేవకులైనటువంటి మీరు ఇతరులకు బోధించక మునుపు ప్రతి అనుభవం మీరు కలిగి ఉంటేనే మీరు ఇతరులకు బోధించగలరు. ఆ బోధ వారిలో పనిచేస్తుంది. ఏదైతే నీకు అనుభవంగా ఉన్నదో ఆ అనుభవంతో నువ్వు కానీ బోధ చేస్తే అది వారికి చక్కగా ఉంటుంది, అర్థం చేసుకుంటారు. ఆ అనుభవంలో ఉన్నవారు మిమ్మల్ని చూసి ఇంకొక మంచి మార్గాన్ని వస్తారు. కాబట్టి నా సేవకులైన వారికి నేను ఈ అనుభవం ఎందుకు ఇస్తానంటే, వాళ్ళు ముందు ఆ అనుభవాలు గుండా వెళ్ళాలి. ఒకరికి స్మోక్ చేయొద్దు అని అన్నాడు. ముందు నీవు స్మోక్ విడిచిపెట్టి ఉండాలి కదా. సినిమా చూడొద్దు అని చెప్తున్నావు. నువ్వు ముందు సినిమా విడిచిపెట్టి ఉండాలి కదా. అమ్మ, కష్టాలు వచ్చినప్పుడు ప్రభు మీద ఆధారపడండి అని చెప్తున్నావు బోధ. నీవు కష్టాలు వచ్చినప్పుడు ఆధారపడాలి కదా. ఆకలి దప్పులు ఉన్నప్పుడు ప్రభువును ప్రార్థిస్తాము అని చెప్తావు. నీకు ఆకలి దప్పులు ఉండాలి కదా. ఇక్కడ ఇతరులు నిందించి, హింసించి, దూషించినప్పుడు వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. పర్వాలేదులేమ్మా, దేవుడు నీకు సహాయపడతాడు అని అంటాము. కానీ అనుభవం నీకు కూడా ఉండాలి కదా. అందుకనే ప్రియులారా, ప్రతి అనుభవాన్ని దేవుని యొక్క సేవకులకు దేవుడు అనుమతిస్తాడు. ఇది చాలా వాస్తవమైన విషయము. నా జీవితంలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని ఈరోజు మీతో పంచుకోబోతున్నాను. ప్రాముఖ్యంగా యవనస్తులు మరి వివాహాన్ని గురించిన కొన్ని విషయాలు నిర్దినం వింటూ వచ్చినారు. ఈరోజు మరొక విషయాన్ని, చేదైనటువంటి అనుభవం ఒకటి మీతో పంచుకోబోతున్నాను. వినండి. అట్టి అనుభవంలో కూడా ప్రభు కొరకు నేను ఎలాగా నిలబడగలిగినానో అది మిమ్మల్ని బలపరుస్తూ ఉంటున్నది. సరే, నేను అడిగినానా అయిపోయింది. ఆ యొక్క బాపట్ల విషయం ముగించేసేసాము. నాగపూర్ వెళ్ళాను, చక్కగా సేవ చేసుకుంటున్నాను. దాదాపుగా 2 సంవత్సరాలు మళ్ళా నాకు వివాహం మాట లేకుండా, ఆ తలంపు లేకుండా దేవుని సేవలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటున్నాను. అనేక ఆత్మల సంపాదనలో ఉన్నాను. అనేక గృహాలు దర్శిస్తుంటున్నాను. అనేకులు ప్రభు దగ్గర నడిపిస్తుంటున్నాను. ఇలాంటి ఒక పరిచయం చక్కగా జరుగుతూ ఉంటున్నది. నాగపూర్లో పరిచర్య దేవుడు ఆశీర్వదిస్తున్నాడు.
సంతోషపడ్డాను. అదే సమయంలో చెప్పాను కదా, మళ్ళా మరి నేను ఖాళీ సమయం అనగా హాలిడేస్ ఉంటాయి మాకు, దసరా హాలిడేస్, తర్వాత సమ్మర్ హాలిడేస్లో మళ్ళీ ఆంధ్ర మినిస్ట్రీ చేస్తూనే ఉన్నాను. కాబట్టి ఒక సంవత్సరంలో జరిగినటువంటి సంఘటన మీతో చెప్తుంటున్నాను. మరి ఆ దినాల్లో నన్ను చాలామంది చాలా స్థలాలకి ఆహ్వానిస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే సంఘాల్లో హెబ్రోన్ ద్వారా పంపించబడుతున్నాను, అందరూ తెలిసినటువంటి వ్యక్తిని. అందుకనే ప్రత్యేకంగా కొన్ని లెటర్స్ కూడా రాసి నాకు ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ వస్తారు. అట్లు ఆల్టేర్ వెళ్ళాను, విశాఖపట్నంలో ప్రత్యేకమైన కోడికలు జరిపించాము, రాజమండ్రిలో ప్రత్యేకమైన కోడికలు జరిపించాము, అలాగే భీమార్లో ప్రత్యేకమైన కోడికలు జరిపించాము, అలాగే ఏలూరులో ప్రత్యేకమైన కోడికలు, అలాగే మరి అనేకమైనటువంటి కాకినాడలోను, మరి అనకాపల్లిలోను, ఆ ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో ప్రత్యేకమైన కోడికలు జరిపించాము. చాలా చక్కగా వాక్యం వింటున్నారు. ప్రభు నాకు అనేక ఆత్మలు ఇస్తుంటున్నారు. చాలా సంతోషంగా ఉంటుంది నాకు. దేవుని సేవలో కొనసాగిపోతున్నాను. అటు నాగపూర్ యొక్క పరిచర్య దేవుడు ఆశీర్వదిస్తూ వస్తున్నాడు, ఇటు ఆంధ్ర పరిచర్యను కూడా దేవుడు ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. సంఘాల్లో చిన్నవాడినప్పుడు కూడా ప్రేమతో గౌరవిస్తూ ఉంటున్నారు. బెంజమిన్ గారు లాంటి వారు నాకు ఆత్మీయ మరి తండ్రులు, గురువులు లాంటి వారు. వారు కూడా ఎన్నోసార్లు నన్ను ఆహ్వానించారు విజయవాడకి. ఆహ్వానించి వారు పెద్దవారై ఉండి వారు కూర్చొని నా చేత మరి ఆదివారం పరిచయం జరిగించేటటువంటి వారు. అది కూడా 2వ వర్తమానం నాకు ఇచ్చేవారు. ఆ తర్వాత యూత్ మీటింగ్ జరిగించేవారు. ఒక్కరోజు అని చెప్పేస్తే 2-3 రోజులు అక్కడే నన్ను ఉంచేవాడు. అనేక విషయాలు పెద్దవారి దగ్గర నేను నేర్చుకుంటూ వచ్చేవాడు. ఈ యొక్క ప్రక్రియలు ఇలాగా సేవ చేసుకుంటూ కొన్ని సందర్భాలు ఇలాగా గడిచిపోతూ వచ్చినాయి. అందుకని ఇప్పుడు సేవలో ప్రభు నన్ను ఆశీర్వదిస్తున్నాడు, ఆత్మలో ఇస్తూ ఉంటున్నాడు. సంఘాల్లో వర్తమానాలు అందించడము, ఈ యొక్క క్రమంలో ఎదుగుతూ ఉన్నాను, ఆత్మీయంగా బలపడుతూ ఉన్నాను. మరి 1-2 సంవత్సరాలు అయిన తర్వాత ఒక దైవ సేవకుడు, మరి ఆ దినాల్లో ఆయన పేరు చంద్రబాబు చేస్ గారు అంటారు. ఆయన వరంగల్లో దైవ సేవకులుగా పనిచేస్తుంటున్నారు. చాలా మంచివారు. హైదరాబాద్లో వాళ్ళు సనత్ నగర్లో ఉన్నారు ఫస్ట్. అప్పుడు నన్ను పిలిచారు, సనత్ నగర్లో ప్రత్యేకమైన కోడికలు జరిపించారు. ఆ తర్వాత హైదరాబాద్లోకి అనేక స్థలాల్లో మరి అనేక బ్రాంచీల్లో దేవుని యొక్క వాక్యం అందించడానికి ప్రభు సహాయపడుతూ వచ్చాడు. ఈసెల్ అయినా, బిహెచ్ఎల్ అయినా, లేకపోతే సమాజ్గూడ అయినా, లేకపోతే విజయనగర కాలనీ అయినా, భరతపేట అయినా, మిలిటరీ కాలనీ అయినా, ఇలాగ చెప్పుకుంటూ పోతే అనేక స్థలాల్లో, హైదరాబాద్ జంట నగరాల్లో అనేక స్థలాల్లో దేవుని వాక్యం అందిస్తూ వచ్చా. మరి ఆ సందర్భంలో వారు మాకు ఎంతో అక్కడుండి చాలా ప్రోత్సాహపరుస్తూ, నన్ను బలపరుస్తూ, సేవలో వాడుకుంటూ, యవనొస్తుంది కాబట్టి వారితో కూడా అనేక స్థలాలకు తీసుకొని వెళుతూ, ఆయా సందర్భాల్లో వారు పాపం నా యొక్క వివాహ విషయం చాలా మరి ఆలోచన చేసి ఒక మాట చెప్పారు నాతోటి. నువ్వు ఇలాగే ఉంటే నీ సాక్ష్యం పోతుంది అని అన్నారు. అంటే ఏంటి, ఎందుకు పోతుందా సాక్ష్యము? కాబట్టి యవనస్తులైనటువంటి మీరు వివాహం లేకుండా తిరుగుతూ ఉంటే మీకు ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో పరీక్షలు వస్తాయి, అనేక విధాలైనటువంటి మాటలు అంటారు. మరి మాటలన్నీ తట్టుకోవాలా? ఎందుకంటే చాలామంది ఈ దినాలు మనం కూడా చూస్తున్నాం, చాలామంది వాక్యం భలే చెప్తున్నారు అనుకుంటున్నారు, కానీ వాళ్ళకున్న శోధనలు, వారికి ఉన్న వెనక మాటలు వారికే తెలుసు. వివాహం లేకుండా దేవుని యొక్క సేవ చేయడం సులభమైన విషయం కాదు అని పెద్దవారు, నాకంటే పెద్దవారు చెప్పారు. మంచిది కాదు, అలాగా నువ్వు ఒంటరిగా పోవడం మంచిది కాదు. ఎక్కడ ఏ సందర్భంలో ఎక్కడ ఎలాంటి యొక్క స్థితిలో వస్తుందో నీకు తెలియదు కదా అని చెప్పి దాదాపు 2 సంవత్సరాలు ఈ విషయాలన్నీ మర్చిపోయిన తర్వాత మళ్ళీ నన్ను కొంచెం ప్రేరేపించి పెద్దవారు చెప్పారు, నాతో చెప్పారు ఆ మాట. అప్పుడు నేను ఆలోచనలో పడ్డాను. సరే 2 ఏళ్ళు అయిపోయినాయి కదా, 3వ సంవత్సరము. మరి ఇప్పుడు ఏం చేస్తాము? మరి ఇలాగే ఒంటరిగా ఉండి సేవ చేస్తామా? మరి పెద్దవాళ్ళు చెప్తున్న మాట వినాలా లేదా? మరి ఏంటి నాకు రాబోతున్న పరిస్థితులు అని ఆలోచన చేశారు. అప్పుడు వారు వరంగల్లో ఉంటున్నారు. వరంగల్లో దైవ సేవకులుగా పనిచేస్తున్నప్పుడు ప్రత్యేకమైనటువంటి కూడికలు 3 దినాలు ఏర్పాటు చేసి నాకు లెటర్ రాశారు. నువ్వు తప్పనిసరిగా వరంగల్లో వచ్చేసి 3 దినాలు ప్రత్యేకమైన కోరికలు జరిపించాలి. ఇక్కడ మేము ఏర్పాటు చేశాము, మరి అందరికి కూడా తెలియచేసాము.
దయచేసి మీరు రావాల్సిందేనని చెప్పేసి ఉత్తరం రాస్తున్నారు. మరి ప్రార్థన కూడా చేస్తున్నారు. ఆ దినాల్లో నేను రెండవ రాకడ అనే ఒక సబ్జెక్టుని చక్కగా చార్ట్స్ని తయారు చేశాను. చార్ట్స్ అంటే ప్రభు పరలోకం నుంచి మధ్యాకాశంలోకి రావటము, భూమి మీద ఉన్నటువంటి సంఘము ఎత్తబడటము, మధ్యాకాశంలో మరి 7 సంవత్సరాలు ఉండటము, భూమి మీద 7 బోరలు, 7 ముద్రలు, మరి 7 యొక్క పాత్రల యొక్క అవన్నీ మరి అలాగా అద్భుతమైన రీతిగా చార్ట్ తయారు చేసి అంత్యక్రీస్తు పరిపాలన మొదటి 3.5 మరి ఆ తర్వాత అలాగా చాలా చక్కగా రెండవ రాకడ గురించి చెప్తూ ఉంటే చాలా సంఘాల్లో మరి ఆహ్వానించేవాళ్ళు. ఆ సంఘాలకు వెళ్ళడమే కాదు, దేవుడు నాకు ఇచ్చిన కృపావరం ఏంటంటే చార్ట్లు తయారు చేసి వాక్యం చెప్పేవాడిని. మోసెస్ డాన్ గారు అని మెడ్రాస్లో ఒక ఆయన ఉండేవారు. ఆయన ఏం చేశారంటే ఒకప్పుడు ఒంగోలు ఎస్కోల్కి వచ్చారు. చాలా పెద్ద ఆయన ఏం చేసేవాడంటే ప్రతిరోజు ఒక చార్ట్లు తయారు చేసి ఆ చార్ట్ల ద్వారా ఒంగోలు ఎస్కోల్లో వాక్యం చెప్తుంటే వేలాది మంది ప్రజలు వింటూ ఉండేవారు. ఆ చార్ట్లు తయారు చేసేది ఎవరంటే కొంతమంది యవనస్తులు, అందులో నేను ఒకడిని. మేమందరం కలిసి ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు వాటిని చక్కగా డ్రా చేసి ఆ చార్ట్లన్నిటిని చక్కగా తయారు చేసి ఆయనకి ఇస్తే సాయంకాలం వచ్చి చక్కగా మరి ఆయన ఆ వాక్యం చెప్పేవాడు. అప్పుడు అవి చూసి నేను కొంత ఆకర్షించబడ్డాను. కాబట్టి నేను కూడా చార్ట్స్ మీద వాక్యం చెప్తే బాగుంటుంది అని చెప్పేసి చార్ట్స్ మీద మొదలు పెట్టేశాను, చెప్పాను. ఆ తర్వాత అందుకని అక్కడ చెప్పిన తర్వాత మరి చాలా 3 దినాల యొక్క పరిచర్య వరంగల్లో చాలా అద్భుతంగా జరిగింది. చుట్టుపక్కల అనేక డినామినేషన్ నుంచి జనాలు వచ్చేసారు. మరి సంఘం అంతా కూడా చాలా బలపడింది. వారందరూ కూడా నన్ను చాలా మరి మంచిగానే ప్రేమించారు, గౌరవించారు. అన్నీ బాగా జరిగిపోయినాయి. సరే, ఇక్కడ మొదలవుతాం అలా స్టోరీ. ఏం చెప్పారంటే, సరే నువ్వు మంచిగానే ఉన్నావు, అన్నీ బాగానే చేస్తున్నావు సేవ, మరి నీ యొక్క భవిష్యత్తు కొరకై మేము ప్రార్థించాము. ఒక అమ్మాయిని మీ కొరకై ప్రార్థించిన తర్వాత ఆ సహోదరి మీకు సరిపోతుంది అనుకుంటున్నాం సేవలో, కాబట్టి మీరు కానీ దానికి అంగీకరిస్తే మరి ఏర్పాటు చేద్దామని అన్నారు. మళ్ళా వచ్చిందిరా బాబు నాకు సమస్య అనుకున్నాను. కానీ పెద్దవాళ్ళని మనం తృణీకరించలేం కదా. మరి చంద్రబాబు చేస్ గారు చాలా పెద్ద ఆయన, చాలా సీనియర్ మోస్ట్, బక్సింగ్ గారి యొక్క టైంలో ఆయన ద్వారా పంపించబడినటువంటి ఆయన. మరి ఇంత పెద్ద వాళ్ళు మరి నేనేం చెప్పాలో అర్థం కావటం లేదు వాళ్ళకి. అప్పుడేం చెప్పానంటే అక్క నాతో చెప్పారు, బాబు అమ్మాయి ఎంకామ్ బీఎడ్ చేసింది, ఎంకామ్ ఎంఫిల్ చేసింది, ఇక్కడే కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుంది, ఇక్కడ సండే స్కూల్ టీచర్గా ఉంటుంది. వాళ్ళది మీ ప్రాంతమే, ప్రకాశం జిల్లా మీ ప్రాంతమే, కానీ ఇక్కడ ఉండి ఉద్యోగం చేసుకుంటున్నారు. చాలా మంచి ఆత్మీయపరురాలు. మేము ఎన్నో ప్రపోజల్ చూపిస్తే తను ఏమంటుందంటే ఐఏఎస్ అంటే ఎవరైనా అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ఉన్న వాళ్ళని చేసుకోవాలని ఎన్నో సందర్భాల్లో ఎన్ని చెప్పినా కూడా వినలేదు అని నాకు చెప్పిన తర్వాత వాళ్ళు నన్ను ఒప్పించారు. సరే మీరు ప్రార్థన చేసుకోండి, నేను వారితో అమ్మాయితో కూడా మాట్లాడతాను అని అన్నప్పుడు వారు వెళ్ళారు, మాట్లాడిన తర్వాత తను ఐఏఎస్ ఆఫీసర్ని చేసుకోవాలనుకుందట. కానీ దేవుని యొక్క తలంపులు వేరేగా ఉంటాయి కదా. వెంటనే మనసు మార్చుకుంది. సరే దైవ సేవకులకు మీ మాట వింటాను, మరి మీరేం చెప్తే చేస్తాను అని అన్నారు. సరే నేను మీటింగ్స్ ముగించేసి వెళ్ళిపోయినాను. ఆ విషయం వెళ్ళి ఇక నాగ్పూర్లో ఇంకెందుకులే ఆ విషయం మనం ఎత్తుకోవడం అని మనం దాన్ని వచ్చేసుకుందామని అనుకున్నాను. కానీ మరి అది చూడు, అది ఎలాగా వచ్చేసిందో. అది అక్కడ నేను ఒంగోలులో ఉన్న ప్రాంతంలో అద్దంకి వాళ్ళ ఊరు, వాళ్ళ యొక్క అద్దంకి వెళ్ళి నేను సార్లు మినిస్ట్రీ కూడా చేశాను, వాళ్ళకి కూడా నేను తెలుసు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా అక్కడికి చేరేశారు వాళ్ళు. అక్కడ వాళ్ళు వచ్చేసేసి అక్కడ ఉన్నటువంటి ఒంగోలు యోహాను గారు ఉన్నారు దైవ సేవకులు, వారికి వచ్చి ఆ విషయాలు చెప్పారు. అప్పుడు పెద్దవాళ్ళు యోహానన్ గారు ఇంకా కొంతమంది కూడా, అయ్యా మంచిదే కదా, నువ్వు కామర్స్ లెక్చరరే, తను కామర్స్ లెక్చరరే కదా, మీ మంచిగా ఉంటుంది, ఆత్మీయులు కదా, వాళ్ళ అమ్మగారు కూడా ఇక్కడ మంచిగా సంఘంలో మంచి పరిచయం చేస్తారు అని చెప్పించి వాళ్ళు కూడా చెప్పారు. ఏంట్రా ఇది మళ్ళా ఒకటి వచ్చేసింది, వద్దనుకున్నాను,
మళ్ళీ ఇక్కడ ఇది ఏం కాబోతుందని అనుకొని పెద్దవాళ్ళు ఇటు పెద్దవాళ్ళే అటు పెద్దవాళ్ళే, నేను ఎవరు కాదని లేకపోయినాను. సరేనన్నా, మీరు ఇష్టమైతే మీరు ఏర్పాటు చేయండి అని చెప్పేసాను. నేను మళ్ళీ నాగపూర్ వెళ్ళిపోయినాను. వెళ్ళిపోయిన తర్వాత అన్నీ మాట్లాడుకున్నారు. ఇక వాళ్ళు చెప్పింది ఆ రోజుల్లో పరిస్థితి ఇలాగ ఉండదు. దైవ సేవకులు ఏం చెప్తే అది చేయటమే, మాట్లాడడానికి వీలు లేదు. వాళ్ళు ఏం చెప్పారో అది మనం వినడమే, అది లోబడటమే, అది మనకు ఆశీర్వాదకరం. వాళ్ళ కట్నాలు ఇస్తారా, లేక అమ్మాయి ఎంత చదువుకుంది, వాళ్ళ కులం ఏంటి, వాళ్ళ యొక్క ఎంత స్టేటస్, ఎన్ని అడిగితే దేవుని సేవకులు ఎవ్వరు మనం లెక్క చేయరు ఆ రోజుల్లో. ఇవంతా లోకస్తుడు రా అంటే ఒక్క మాట. ఆత్మీయులు అలాగ మాట్లాడకూడదు అంటారు. అలాంటి దినాలు ఆ దినాలు. అందుకని నేను కూడా ఏం మాట్లాడలేకపోయినాను. అదే వాళ్ళు మాట్లాడుతూ బ్రదర్ దాసన్ గారు అని వచ్చి మరి అక్కడికి ఒంగోలులో వివాహం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడుతుంది. అదే సమయంలో ఇంకా వేరే ఇంకొకరు కూడా ఆ టయానికి వివాహానికి సిద్ధమైపోయినారు. వారు కూడా డేట్ కొరకు ఎదురు చూస్తుంటున్నారు. సరే, నా కొరకు కూడా వాళ్ళు అంతా మాట్లాడారు, నాకైతే ఇంకా తెలియదు. మరి వాళ్ళైతే ఇష్టపడ్డారు, మరి ఇలాగా అని చెప్పేసి ఆ విషయాలైతే నాకు తెలియదు. మరి ఇక్కడ ప్రపోజల్ అన్ని చూసిన మాట ఇవన్నీ నాకు తెలుసు. అక్కడ మరి వాళ్ళు ఆయన ఏర్పాటు చేస్తున్న సంగతి ఆ విషయాలు నాకు తెలియదు. సరే, ఏదేమైనప్పుడు కూడా అంత ఏర్పాటు అయిపోయిన తర్వాత ఇక నేను రావాలి నాగపూర్ నుంచి. ఒక కబురు వచ్చింది. ఏమిటి ఆ కబురు అంటే, అమ్మాయికి ఆరోగ్యం బాగులేదు కాబట్టి మీరు కొంతకాలం ఆగాలి అని అన్నారు. అయ్యో, ఇదేంటి, నాకు ఒకటేమో అలాగైపోయింది, మళ్ళీ ఒకటేమో ఇలాగైపోతుంది. సరే, దేవుని యొక్క చిత్తం అన్నా, మీరే చెప్పారు, మేము విన్నాము, పెద్దవాళ్ళని లోబడ్డాను. పిల్లలు నమ్మండి, 1 సంవత్సరం వెయిట్ చేశాను. తనకోడు 1 సంవత్సరం వెయిట్ చేశాను. ఎందుకంటే దైవ సేవకులు ప్రార్థించి ఇది దేవుని చిత్తం అన్నారు కాబట్టి వారి మాట ప్రకారం లోబడాలని 1 సంవత్సరం వెయిట్ చేశాను. కానీ ఆరోగ్యం బాగా కాలేదు. ఇది అసలు ఏమిటి అని తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేనే స్వయంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ గారితో మాట్లాడాను. డాక్టర్ గారు, వాస్తవం చెప్పండి, అసలు ఏమిటి, ఈ వివాహము చేసుకోవచ్చా, ఉన్న అభ్యంతరాలు ఏమిటి అని అడిగాను. అప్పుడు ఆయన చెప్పాడు, బాబు, నేను ఖచ్చితంగా చెప్తున్నాను నీకు, అమ్మాయి ఫస్ట్ స్టేజ్లో ఉంది టీబీ, అనగా ఫ్లోరసీ అంటారు దాన్ని. సెకండ్ స్టేజీకి టీబీ, క్షయ. థర్డ్ స్టేజీలో ఏం జరుగుతుందో తెలియదు, గ్యారంటీ లేదు. ఒకవేళ వివాహం ఆడినా నీకు సంక్రమించవచ్చు, బిడ్డలు కూడా సంక్రమించవచ్చు. కాబట్టి ఒక డాక్టర్గా మేము ఇచ్చినటువంటి సలహా నీకు అని అన్నారు. నా కళ్ళని తిరిగిపోయినాయి. ఏంట్రా ఇది, ఇలాగైపోయిందా మళ్ళా పరిస్థితి? ఎంత చేదైన అనుభవం ఒకసారి ఊహించండి. ఒక యవనస్తుడిగా దేవుని యొక్క సేవ చేస్తూ, ప్రభు మీద ఆధారపడుతూ, వాక్యము చెప్తూ, దివారాత్రాలు ఆయన మీద ఆధారపడుతుంటే దేవుడు నాకు ఇన్ని పరీక్షలు పెట్టాలా, ఇంతగా నన్ను బాధించాలా, ఇంతగా నన్ను శోధించాలా? నేను వద్దనుకున్న దాన్ని వారు సేవకులకు తీసుకొని వస్తున్నారే, వారు తీసుకొని వచ్చి ఇవన్నీ కూడా నాకు చూపించిన తర్వాత చివరిలో ఎందుకైపోతుంది ఇలాగా? చాలా బాధపడ్డాను. సరే, ఒంగోలు వెళ్ళి అని చెప్పాను. అలా నేను కనుక్కున్నాను. డాక్టర్ గారు వాస్తవాలు చెప్పాడు. తర్వాత నేనేం చేయలేను, వారు కూడా ఏం చేయలేరని చెప్తున్నారు. అమ్మాయి కూడా చాలా అనారోగ్యం అయిపోయింది, ఉద్యోగం కూడా మానివేసిన పరిస్థితులు వచ్చేసేసింది. కాబట్టి ఏం చేయలేనని చెప్తున్నప్పుడు వాళ్ళు కూడా ప్రార్థన చేసి, సరే దేవుని చిత్తం అయితే జరుగుతుంది ఏదైనా కూడా అని చెప్పేసి పంపించారు. ఎంత చేదైన అనుభవం ఒకసారి చూడండి. డేటు పెట్టుకునేటటువంటి యొక్క దినాల్లో ఇలాంటి పరిస్థితి జరుగుతుందా అని. ఇవన్నీ నేనేమన్నా ఏర్పాటు చేసుకుంటున్నానే కాదే, నా తల్లిదండ్రులు ఏర్పాటు చేసుకుంటున్నారా కాదే, దైవ సేవకులు ఏర్పాటు చేస్తున్నవి ఇలాగైపోతుంటే ఏ విశ్వాసంలో నిలబడగలడు?
ఏ యవనస్తుడు విశ్వాసంలో నిలబడగలడు, సేవ చేయగలడు? ఒక్కసారి ఆలోచించేయండి. ప్రియమైనటువంటి యవనస్తులారా, మీ జీవిత యాత్ర అనేక సందర్భాల్లో చాలా తీపిగా ఉంటుంది. మీ అనుభవాలు కొన్ని సందర్భాల్లో చాలా చేదుగా ఉంటాయి. ప్రభు తీపి అనుభవం నీకు ఇస్తాడు, చేదు అనుభవం కూడా నీకు ఇస్తాడు. అది మన మేలు కొరకే. ఆ మేలు ఏమిటో దాదాపుగా 7 సంవత్సరాలు అయిన తర్వాత నేను చూశాను. ఆ మేలు అనేటటువంటిది నేను అనుకున్నది కాకుండా దేవుని యొక్క ఏర్పాటు ప్రకారం జరిగినటువంటి యొక్క మేలు ఏమిటో ఈనాడు నేను కుటుంబముగా, నేను, నా యొక్క భార్య, నా కుమారుడు, నా కుమార్తెలు అలాగా విశ్వాసంలో ఉండి అందరం ఒక దశలో ఒక సేవ చేయడానికి ఒక కారణం ఏమిటి అనేటటువంటిది ఈనాడు తెలుసుకుంటాం. ఎందుకంటే సహజంగా సేవకుల కుటుంబాల్లో కూడా తల్లిదండ్రుల విశ్వాసులు అయితే బిడ్డల విశ్వాసులు కాదు. మరి భర్త విశ్వాసం అయితే మరి భార్య విశ్వాసం కాదు. కొంతమంది భార్య విశ్వాసం అయితే భర్త గారు, వాళ్ళిద్దరు విశ్వాసులు అయితే బిడ్డలు కారు. ప్రియులారా, అందుకనే దేవుని యొక్క ఏర్పాటు ఎంత గొప్పది అంటే ఈనాడు కుటుంబముగా తండ్రి మార్గంలో భార్య అదే మార్గము, అదే భర్త మార్గంలోనే భార్య, తల్లిదండ్రుల మార్గంలోనే బిడ్డలు వెళుతున్నారంటే దేవుని యొక్క చిత్తం కొరకై కనిపెడుతూ రావాలా. వచ్చినటువంటి ఏదైనా అనుభవాలు మనం నేర్చుకుంటూ ఉండాలా. ప్రభు ప్రతి ఒక్క ఉద్దేశాన్ని ఒక ఉద్దేశంతో మనం పంపిస్తారు. మనకు బాధకరమైన విషయమే ఇవి, కానీ తప్పదు కదా. ఇశ్రాయేలు యొక్క ప్రయాణం చేయక తప్పదు. కానీ చేదైన అనుభవాలు మనకు వస్తాయి. చేదైన అనుభవాలు నిలబడతామా లేక వెనక్కి వెళ్ళిపోతామా? ప్రభువుని వెంబడించగలమా? ప్రభుని విడిచిపెట్టగలమా? ప్రభు సేవలో ముందుకు వెళతామా? ప్రభు సేవలో వెనక్కి వెళతామా? చాలామంది యవనస్తులు ఇలాంటి వచ్చినప్పుడు సొంత నిర్ణయాలు తీసుకుంటారు. దేవుని సేవకులు లెక్క చేయరు, వాళ్ళ అమ్మా నాన్నలు లెక్క చేయరు. ఇదిగో మీరు చెప్పినని మేము చూసాం, చాలా సేవకుల మాట కూడా మేము విన్నాం చాలా, కానీ ఇక మేము వినము. మా సొంత నిర్ణయాలే మాయి, మేమేమనుకున్నామో అది చేసుకుంటాం. అది కష్టమో నష్టమో బాధో మా ఇష్టం మేము చేసేసుకుంటాం అని చాలామంది యవనస్తులు నిర్ణయాలు తీసుకొని వారి జీవితాలను భ్రష్టత్వంలోకి తెచ్చుకుంటున్నారు. వారి జీవితాలను ఎంతో దుఃఖకరంగా చేసుకుంటున్నారు. వారి జీవితాలను ఎడబాపు చేసుకుంటున్నారు. కాబట్టి ఏమైనా బిడ్డలారా, తొందరపడకండి. ఇది ప్రయాణము, ఆత్మీయ ప్రయాణము. చదువు అనేది ఒక ప్రయాణం అయితే, ఉద్యోగం అనేది మరొక ప్రయాణం అయితే, వివాహం అనేది మరొక ప్రయాణం అయితే, కుటుంబ జీవితం అనేది మరొక ప్రయాణం, సేవ అనేది అంతకంటే ప్రయాణము. ఈ యొక్క ప్రయాణాలన్నిటిలో మనం పోతేనే ఆ పరలోక రాజ్యాన్ని చేరుకుంటాం, లేకపోతే కష్టం. అందుకనే ఆ కుటుంబం కూడా చాలా బాధపడింది. వాళ్ళ అమ్మగారు బాధపడ్డారు. బాబు ఏమనుకోగాకమ్మా, ఇలాగ జరిగిపోయిన పరిస్థితులు అని చెప్పింది. నేనన్నాను, అక్కయ్య గారు అందులో ఏముంది, దేవుని చిత్తమైతే ఏదైనా జరిగేదే, మనకేమి అది దేవుని యొక్క ఏర్పాటు కాదు కదా. కాబట్టి మనమందరి విశ్వాసులు. మీరు బాధపడవద్దు, నేను బాధపడవద్దు, ఎవరేం బాధపడవద్దు. నవసేవకులు మీకు చెప్పారు, నాకు చెప్పారు, ఓకే అనుకొని ముందుకు వచ్చాము, కానీ దేవుని యొక్క ఏర్పాటు కాలేదు కదా. ధైర్యంగా ఉండండి అని చెప్పాను. వెళ్ళాను, తిరిగి నా సేవలో ముందుకు వెళ్ళాను. అంతటా ఆగలా నా యొక్క చేదు అనుభవాలు, ఇంకా ఉన్న చేదు అనుభవాలు, అవి రానున్నటువంటి యొక్క వాటిల్లో మీకు చెప్తూ పోతాను. ప్రియులారా, యవనస్తులారా, ఈ సాక్ష్యం ద్వారా మీరు బలపడండి. ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి వ్యతిరింపులు వచ్చినా, ఎటువంటి చేదైన అనుభవాలు వచ్చినా ప్రభు కొరకే నిలబడండి. ఒకప్పుడు మారాను ఏం చేస్తాడు ఆయన? తీపిగా మారుస్తాడు. మారా నీళ్లను తీపిగా మారుస్తాడు. ఎల్లప్పుడూ మారా మన జీవితంలో ఉండదు. తీపిన అనుభవాలు ప్రభు మనకిస్తాడు. అలాంటి అనుభవాలకు ప్రభు నడిపించిన గాక ప్రార్థన చేసుకుందాం. ప్రేంగళ మాపడవు తండ్రి, నమ్మకమైన దేవానికి మమ్మల్ని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గత రాత్రి అంతా మమ్మల్ని కాపాడారు, భద్రపరుచున్నారు. ఉదయకాల సమయంలో సజీవులుగా ఉంచారు. మీకు అందమైన స్తోత్రాలు ప్రభా. ఉదయకాలము మరి విజ్ఞాపన ప్రార్థనలో సహాయపడుతున్నారు. మీకు అందమైన స్తోత్రాలు ప్రభా. నా జీవితంలో జరుగుతున్నటువంటి అనుభవాలు, మారా అనుభవాలు గురించి కొన్ని విషయాలు చెప్తూ వచ్చారు. నాన్న తండ్రి, ఆ రీతిగా శ్రావుల యొక్క జీవితాల్లో, వారి యొక్క ప్రయాణాల్లో కూడా అనేకమైన మరో అనుభవాలు ఉన్నాయి. ఈ సాక్షి వింటున్నటువంటి బిడ్డలందరినీ కూడా వారి జీవితాల్లో వచ్చినటువంటి మారా అనుభవాల్లో
వారు బలంగా నీ కొరకే నిలబడి ప్రోత్సాహం చేయమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. మా ప్రభువా, మరొకసారి మరి సంఘమంతరి కొరకై ప్రార్థిస్తున్నాం, సహోదరు కొరకై ప్రార్థిస్తుంటున్నాం. ఎవరైతే ఆ స్థలాలకి ప్రభువా మా తండ్రి మా ప్రభా బయటకు వెళ్ళి వస్తుంటున్నారో వారందరినీ మీరు కాపాడి భద్రపరచండి, క్షేమకరంగా ఉంచండి ప్రభా. అంతేకాదు దాని తండ్రి మా ప్రభా మీరు కనికరించి దయ చూపించండి. ప్రత్యేకంగా యవనస్తులు ఎవరైతే మరి యొక్క వివాహాల కొరకై సిద్ధపడుతూ ఉంటున్నారో ఎక్కడ పొరపాటు చేయకుండా మీ కొరకై జీవించే కృప వారికి దయచేస్తున్నామని ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభా. మీ దయ కొరకై మీకు స్తోత్రాలు చెల్లించుకోండి. మీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఎంత సమయమైనా ఇటువంటి పరిస్థితి వచ్చినా మీరే సహాయపరిచినగా వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ ప్రైజ్ లార్డ్. ఉదయకాలము మరి దాదాపు 10 గంటల నుండి విజ్ఞాపన ప్రార్థన జరుగుతుంది ఇక్కడ. అందువల్ల అనేకుల కొరకై, మీ కుటుంబాల కొరకై, దైవ సేవకుల కొరకై, మరి దేశ రక్షణ కొరకై, యవనస్తుల కొరకై, ఎవరెవరి అవసరం ఉన్నాయో పేరు పేరు మీ అందరి కొరకై ప్రార్థన చేస్తున్నాం. అందుకని ఉదయకాలం పంపించలేకుండా సాయంకాలం పంపిస్తుంటున్నాను. దయచేసి అందరూ చూడవలసినగా మనవి చేస్తున్నాను. వినండి, బలం పొందండి, ప్రార్థించండి. ప్రభు మీకు సహాయపడును గాక. ఆమేన్.